హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం జీవితంలోని మంటల్ని కాలంలో పోసి వెదజల్లిన మహాకవి శివసాగర్ 1999లో అప్పటి చారిత్రక నేపథ్యములో కుల వివక్ష, కులం మీద కక్ష జరుగుతున్న కాలంలో రాసిన కవిత్వం మీకోసం. కొడుకా యశోబ, ఏం చెప్పను బాబు, నా కొడుకు యశోబు యుద్ధంలో చచ్చిపోయాడండి. ఇరుకొండ మీద నిలబడి సవాల్ చేసిన నా కొడుకు మంచు కొండ మీద బలైపోయాడండి. నవ్వుతూ వెళ్లిన నా కొడుకు శవమై తిరిగొచ్చి నవ్వుతూ నాన్న అని పలకరిస్తున్నాడండి. బాటసారిగా వెళ్లి పెళ్లి కొడుకై తిరిగొచ్చాడండి. పూల మొక్కగా వెళ్లి కూలిన అవి చెట్టులా తిరిగొచ్చాడండి. ఏం చెప్పను బాబు, ఎలా చెప్పను? తిరణాలకొస్తున్నట్టుగా తండోపతండాలుగా వస్తున్న జనం ముందు నిలబడి నా కొడుకుత్తేరం గురించి, దైవభక్తి గురించి తెగ పొగుడుతున్న బాబు. సర్పంచి బాబు, మంచి నీళ్ల చెరువులో పశువులను కడగద్దని అడ్డం వెళ్లినందుకు చెర్నాకోలుతో నా కొడుకు ఛాతీ మీద చెనేల్మని మరకలంటించింది మీరు. మా పల్లె పక్క సినిమా హాల్లో పెద్ద టికెట్ కొని మీతో పాటు కూర్చున్న నేరానికి నా కొడుకు కాలు చేతులు నరకాలని మాటుగాసింది మీరు. నా కొడుకేసి మీ అమ్మాయే చూసిందో, మీ అమ్మాయి కేసి మా అబ్బాయి చూశాడో నాకైతే తెలవదు. కాని జరుగుడ్డు సింహం లాంటి ఏసోబు గాన్ని చంపేందుకు ఉచ్చు వేసింది మీరు. ఈ చరిత్ర ఎలా మర్చిపోతాం బాబు? ఇవన్నీ మాకు తెలుసు. వాన కురిస్తే వాతలు మాసిపోతాయా సామి? అంటరాని వాడి కంటి రెప్పల మీద నిటారుగా నిలబడ్డ నిజాలు ఇవి. మా రచ్చబండ గుండెల్లో గుచ్చుకున్న గుణపాలు ఇవి. అమ్మల్లారా, అయ్యల్లారా, నా కొడుకు చచ్చిపోవటం ఇది మొదటిసారి కాదు. మా ఊళ్ళో అనేక సార్లు వాడు చచ్చి బతికాడండి. బతుకుదామని సైన్యంలోకి వెళ్లి శవమై బతికొచ్చాడండి. అయ్యో, నా మతి శృతిలో లేదు నాయనో. నా కళ్లల్లో చితికర్రలు చిందులేస్తున్నాయండి. కొడుకా యశోబా, 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 నా తండ్రి, నీ కోసం నేను కారంచేడులా ఏడుస్తాను. నీ కోసం నేను సుండూరులా ఏడుస్తాను. నీ కోసం నేను వెంపెంటలా ఏడుస్తాను. నిన్నటి గోసాయి పాలెంలో ఏడుస్తాన్రా తండ్రి. ఆకాశమంతా కన్నీటి సుక్కనై నీ కోసం నేను కుండపోతలా కురుస్తున్నాన్రా. పెద్దల్లారా, పెబువుల్లారా, దండాలు. మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా గంపెడు బండబూతుల్ని తిట్టాలనిపిస్తున్నదిరా. గంపెడు గండు సీమల్ని తోలి మిమ్మల్ని కుట్టించాలనిపిస్తున్నదిరా. నా కొడుకు శవాన్ని చూడటానికి సీమల దండుల్లా వచ్చి మిడతల దండులా మాయమవుతున్న దేశభక్తులారా, ఒక్క క్షణం ఆగండి. సీము, నెత్తురు, సిగ్గు, లజ్జ మీలో ఉంటే, ఇంకా మీ కలేజా కరిగిపోకుండా ఉంటే ఈ అంటరాని వాడి ప్రశ్నలకు సూటిగా జవాబివ్వండి. మీరు నా కొడుకని కాదు, కొడుకు శవాన్ని చుట్టానికి వచ్చారు కాదంటారా? నా కొడుకు సస్తే వీర జవాను, బతికొస్తే మాల జవాను. ఏమంటారు చెప్పండయ్యా, చెప్పండి. ఈ మనువుగాడి సాక్షిగా జవాబు చెప్పండి. పాముకి పావురానికి మధ్య లంకె కుదరనట్టు మీ పెద్ద కులహంభావానికి దేశభక్తికి మధ్య లంకె కుదరదు. పెద్దల్లారా, పెబువుల్లారా, వినండి. అంటరాని మాట వినండి. ఊరికి వాడకు మధ్య ఒక కారిగిల్ ఉన్నదండి. తాత ముత్తాతల నాటి నుండి మన మధ్య రగులుతున్న ఈ కారిగిల్ యుద్ధం ఆగిపోలేదు, ఇంకా సాగుతూనే ఉందండి. యశోబా 3వ రోజు లేచి రాలేకపోయినా తీరిక చేసుకుని ఏదో ఒక రోజు వచ్చి నా కళ్ళు తుడవరా తండ్రి. 1999లో సత్యమూర్తి గారు శివసాగర్ పేరుతో రాసినటువంటి ఈ కన్నీటి కవిత నిజంగా ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టి కన్నీళ్లు తెప్పించింది. మీరు ఒకసారి వినండి, చదవండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.